అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చూపించబోయేది మొక్కల గురించి. చూడండి మా మందార చెట్టు వచ్చేసి ఎంత పెద్దగా ఉందో, ఎన్నెన్ని పూలతో నిండిందో. ఈ పువ్వులని మంగళవారం రోజు హనుమాన్కి సమర్పిస్తే చాలా మంచిదంటారు, ఎర్ర మందారము. అలాగే లిల్లీ మొక్కలు అండ్ ఇంకొకటి మల్లెపూల చెట్లు, రుద్రాక్ష పువ్వులు, కరివేపాకు చెట్లు చాలా ఉన్నాయండి మా తోటలో. మామిడి చెట్టు ఇంకా చాలా ఉన్నాయి. మేము చాలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటాం అన్నమాట. చెట్లని మంచిగా పెంచుతాము. సో అన్నీ న్యాచురల్గా తింటే మనకి హెల్తీగా అండ్ ప్రోటీన్స్గా ఉంటాయి కదా. చూడండి ఇది వంకాయ చెట్టు. సో దీనికి పూతనే ఉంది, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, కాయలు అయితే లేవు. సో చూడండి మీరు, చిన్నగా అన్నీ ఏమీ మందు లేకుండా మంచిగా పెంచుకుంటాం. మేము వచ్చేసి చామంతి పూల చెట్టు అండ్ ఇక్కడ ఇంకొక చిన్న మందార పూల చెట్టు ఉంది. అండ్ ఇది వచ్చేసి లిల్లీ చెట్టు అండ్ ఇది వచ్చేసి చామంతి పూల చెట్టు అండ్ ఇది కనకాంబరాల చెట్టు. ఇది వచ్చేసి మందార పూల చెట్టు అండి. ఈ కలర్ చాలా బాగుంటుంది కదా. వచ్చేసి దీన్ని కంద అంటారు. నార్మల్గా కంద తెలుసు కదా, మనం తింటాము పులుసు పెట్టుకొని. సో ఇలా న్యాచురల్గా అన్నీ వేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇవి ఎలా పెంచాలి, ఏం చేయాలి, వీటికి ఎలా ప్రోటీన్స్ అందుతాయి, ప్లాంట్స్కి అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకొకటి కరివేపాకు చెట్లు మా దొడ్లో చాలా ఉన్నాయండి. ఇంకొకటి వచ్చేసి మనకు ఎంతో ఇష్టమైన రోజ్ ఫ్లవర్ చెట్లు అండి. ఇవి ఇంకా చాలా పూసాయి, ఇంకా అన్నీ ఎండిపోయి రాలిపోయాయి. ఇక చూడండి కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇది వచ్చేసి పెద్ద మల్లెపూల చెట్టు మాట, చాలా లావులావుగా ఉంటుంది. వాటిని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. అండ్ ఇంకొక రోజ్ ఫ్లవర్స్ చెట్టు ఉంది. అండ్ ఇక వచ్చేసి ఇవి చాలా ఫ్లవర్స్ దాకున్నాయి. దాదాపు ఆ దొడ్డంతా మాదేనండి. ఇవన్నీ కూడా మేము న్యాచురల్గా ఇంట్లో వేసుకొని కావాల్సినప్పుడు కరివేపాకు అలాగా కారము అవన్నీ చేసుకొని తింటాము. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మేము పెంచుకునేటివి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ఫ్రెండ్స్ రేపటి ఇంకా వీడియోస్ చేస్తాను ప్లాంట్స్ గురించి. అండ్ ఇంకొకటి, ఈ చిన్న ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.